హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లైన్ గేట్ పోర్టల్లో మనం అసలు అది విష్ లిస్ట్ ఎలా రాసుకోవాలి అనేది నేను మార్నింగ్ చెప్పాను. బట్ చాలామందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను ఎలా రాసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను రాసి. ఓకే, సో ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకోండి. నేను ఇక్కడ ఒక రఫ్ పేపర్ తీసుకున్నాను జస్ట్ మీకు చూపించడానికి. బ్యాక్ సైడ్ ఏదో ప్రింట్ ఉంది. సో మీరు ప్లెయిన్ వైట్ పేపర్, 2 సైడ్స్ ప్లెయిన్ ఉన్న నీట్గా ఉన్న వైట్ పేపర్ తీసుకోండి. అండ్ 4 సైడ్స్ ఇట్లా ఫోల్డ్ చేసి మీ హ్యాండ్తో టేర్ చేయండి. ఓకే, అలా టేర్ చేయడం వల్ల మీ హ్యాండ్స్కున్న పవర్ పెరుగుతుంది అండ్ ఆ పేపర్కి కూడా కొంచెం పవర్ పెరుగుతుంది అన్నమాట మీరు టేర్ చేయటం వల్ల. ఓకే, తర్వాత ఏం చేయాలంటే రెడ్ కలర్ పెన్ తీసుకొని పైన 888 అని రాయండి. పైన 888 అని రాయండి. దాని కింద 3 టైమ్స్ అండర్లైన్ చేయండి ఆ రెడ్ కలర్ పెన్తోనే. ఓకే, దాని కింద మీరు మీ విషెస్ అన్నీ రాసుకోవాలి. స్టార్టింగ్ నెంబర్ 1 అని వేసుకొని మీ విష్ ఏదైతే ఉంటుందో అది రాసుకోండి. ఇక్కడ నేను రాసాను ఏంటంటే పేపర్లో, నేను ఓన్ హౌస్ కొనుక్కున్నాను అంటే మీరు ఎలా రాయాలంటే కొనుక్కున్నాను, చేశాను, వచ్చింది, ఇట్లా అలా రాయాలన్నమాట. ఫ్యూచర్ టెన్స్లో రాయకూడదు. వస్తుంది లేదా కావాలి అలా రాయకూడదు. ఆల్రెడీ కంప్లీటెడ్ దట్ విష్ అన్నట్టు రాయాలి. ఆ విష్ ఫుల్ఫిల్ అయిపోయింది అన్నట్టు రాయాలి. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ ఏం రాసానంటే నేను ఒక ఓన్ హౌస్ కొనుక్కున్నాను లేదా న్యూ హౌస్ కొనుక్కున్నాను అలా రాసుకోండి. మీరు కొనుక్కున్నాను అని రాసి వెంటనే అక్కడ పక్కన థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ విష్, ఆ విష్ రాసిన తర్వాత మళ్ళీ థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, మీరు ఇలా ఎన్ని విషెస్ అయినా రాసుకోవచ్చు. అండ్ థర్డ్ పార్టీ రిమూవల్ విష్ కూడా రాసుకోవచ్చు మీరు. ఓకే, ఆ విష్ కూడా థర్డ్ పార్టీ ఇష్యూతో బాధపడుతున్న వాళ్ళు ఆ విష్ థర్డ్ పార్టీ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయింది అని రాసుకోండి. ఓకే, అలా కూడా రాసుకోవచ్చు. ఆ విష్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, సో ఈ పేపర్ని 3 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని మీ పిల్లో కింద పెట్టుకొని పడుకోండి. ఈరోజు ఒక్కరోజే. రేపు మార్నింగ్ లేచి ఆ పేపర్ని బర్న్ చేసేసి ఆ యాషెస్ యూనివర్స్కి వదిలేసేయండి. ఓకే, సో ఇది ప్రాసెస్. ఇంకెందుకంటే కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు దీంట్లో. మీరు ఈరోజు మాత్రమే చేయాలి ఇది. అండ్ రేపు పేపర్ బర్న్ చేయాలి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ వీడియోలోకి వస్తే ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, మీ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, మీరు తీసుకోవే నెక్స్ట్ యాక్షన్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి మీ పర్సన్ ఎనర్జీస్ తీసుకుంటే మీ పర్సన్ ఆల్రెడీ వాక్డ్ అవే ఫ్రమ్ థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసారు, మెంటల్గా, ఫిజికల్గా. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా ఆ స్ట్రింగ్స్ కంప్లీట్గా కట్ అవ్వలేదు. అంటే ఆ రిలేషన్ ఏదైతే ఉందో అది ఇంకా ఉంది. బట్ కొంతమందికి అది లీగల్ ఇష్యూ. మ్యారేజ్ కాని వాళ్ళకి ఆ రిలేషన్లోంచి కంప్లీట్గా ఈజీగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మ్యారేజ్ అయ్యి థర్డ్ పార్టీలో ఉన్నవాళ్ళు అది లీగల్గా ఆ ఇష్యూ సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కొంచెం టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది. రీయూనియన్కి టైం పడుతుంది. బట్ కమ్యూనికేషన్ విదిన్ 3 వీక్స్ వస్తుంది మీకు. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ కొంచెం ఏంటి అని అంటే ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ అసలు థర్డ్ పార్టీ వైపు వెళ్ళడానికి అసలు రీజన్ ఏంటి అని అంటే మనీ. సో ఆ మనీ కోసమే థర్డ్ పార్టీ వైపు వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ తీరా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అని అంటే వాళ్ళ వల్ల థర్డ్ పార్టీ వల్ల ఏమీ కలిసి రాలేదు మీ పర్సన్కి. బట్ ఇంకా అప్పులు పెరిగాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగిపోయాయి. అవి వాళ్ళు ఇచ్చినవే, వాళ్ళు చేసిన ఇవి కూడా లోన్స్ అవన్నీ కూడా మీ పర్సన్నే క్లియర్ చేయమని లేదా హౌస్ సేల్ చేసి
వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వాలని ఇలా రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. కొంతమంది విషయంలో ఏమో వాళ్ళు ఇంత అమౌంట్ అని చెప్పి ఆ అమౌంట్ మీకు పే చేస్తాం మ్యారేజ్ చేసుకుంటే అని చెప్పడం, లేదా వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ మీ పేరు మీద రాస్తామని చెప్పడం, మీ పర్సన్ పేరు మీద. అలాగా ఏదో సమ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవో ఉన్నాయి వీళ్ళ మధ్య. లీగల్గా కొన్ని ఉన్నాయి, కొన్ని మామూలుగా ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ టోటల్గా చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ వైపు వెళ్ళింది ఓన్లీ ఫర్ మనీ కోసం. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఆ మనీ విషయంలోనే అంత ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. వాళ్ళ వల్ల హెడేకే తప్ప ఇంకా ఏమీ పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు అని డిసైడ్ అయ్యారు. అండ్ అక్కడ అన్ని విషయాల్లో కూడా మీతో కంపేర్ చేసి చూసుకోవడం స్టార్ట్ చేశారు కలెక్టివ్తో. సో అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా, ఒక లైఫ్ పార్ట్నర్ లాగా చూస్తున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ మీ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తున్నారు. కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మొత్తం గ్యాదర్ చేస్తున్నారు. అండ్ మీరు అసలు ఎంత సంపాదిస్తున్నారు, మీ మంత్లీ ఇన్కమ్ ఎంత, మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు, ఏ జాబ్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మీ పర్సన్. అండ్ సోషల్ మీడియాలో కూడా ఫేక్ అకౌంట్స్తో స్టాక్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. మీ పిక్స్ అన్నీ చూస్తున్నారు, మీ మెసేజెస్ అవన్నీ చూస్తున్నారు, మీ ఫ్రెండ్స్ లిస్ట్ చూస్తున్నారు. సో ఇలా మొత్తం స్కాన్ తీస్తున్నారనమాట మిమ్మల్ని. ఓకే, సో ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు అంటే, థర్డ్ పార్టీ కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయటం వల్ల మీరు కూడా అలా ఏమన్నా చేస్తారేమో మీ పర్సనల్ లైఫ్లో అని అంతలా మిమ్మల్ని ఇది చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చేస్తున్నారు. అంటే అన్ని విషయాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇన్ కేస్ మీ పర్సన్కి వీలవ్వలేదు, మిమ్మల్ని అలా అంత ఎంక్వైరీ చేయడం కుదరలేదు, మీ పర్సన్ బిజీ ఉన్నారనుకోండి, ఒకరిని మనీ ఇచ్చి మరీ అరేంజ్ చేస్తున్నారు మిమ్మల్ని అబ్జర్వ్ చేయమని. ఓకే, ఎవరినైనా అడుగుతున్నారు ఇట్లా, నీకు ఇంత మనీ ఇస్తాను, నేమ్ అండ్ ఫోటో ఇస్తాను, వాళ్ళు రోజు ఏం చేస్తున్నారో చూడు, ఇలా చెప్తున్నారనమాట. అలా ఎవరినన్నా బతిమాలుకుంటున్నారు డైలీ, ఎప్పుడైనా మీ పర్సన్ బిజీ ఉన్నప్పుడు. లేదు, తను బిజీ లేకపోతే మీ పర్సనే చూస్తున్నారని అబ్జర్వ్ చేస్తున్నారు మీ విషయాలన్నీ, సోషల్ మీడియా అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా. ఓకే, సో ఇది నడుస్తుంది ప్రజెంట్. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ వాండ్స్ కార్డ్ అయితే వస్తుంది. క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే ఒక అబండెన్స్ ఉన్న పర్సనాలిటీ అనమాట. క్వీన్ క్యారెక్టర్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. సో అలా ఉంటారు, కలెక్టివ్ ఎనర్జీ అది. సో అందుకే మీకు ఒక స్పెషల్ అట్రాక్షన్ అనేది వచ్చేసింది మీకు కలెక్టివ్కి. ఎప్పుడైతే మీరు బిజినెస్ చేస్తున్నారో, జాబ్ చేస్తున్నారో, ఏదో ఒకటి మొత్తానికి మీరు ఇన్కమ్ లెవెల్స్ పెంచారు. అండ్ సడన్గా మీ లుక్ మారిపోయింది, మీ హెయిర్ స్టైల్, మీ డ్రెస్సింగ్ సెన్స్ ఇవన్నీ కూడా మారిపోయాయి. అండ్ అందరికీ మీరు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నారు. ఎందుకు అని అంటే, కొంతమంది 70% పీపుల్ ఎవరైతే మీ దగ్గరికి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గర ఉన్న అబండెన్స్ కోసమే వస్తారు. మీ దగ్గర మనీ తీసుకోవడానికి, లేదా మీ దగ్గర ఉన్న మనీకి టోటలీ అబండెన్స్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వస్తారు మీ దగ్గరికి. ఓకే, సో మిగతా రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వరు వాళ్ళు. సో అది మీరే గుర్తించగలగాలి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అని మీరు కొంచెం అనలైజ్ చేసి చూసుకుంటే మీకే అర్థమవుతుంది. ఓకే, సో అందరూ జెన్యున్ పీపుల్ అని అనుకోకండి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా. ఓకే.
సో నేను చెప్పిన ఈ రెమెడీ అయితే చెయ్యండి ఇవాళ. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మీరు ఒక 5 విషెస్ రాశారనుకోండి, అందులో అట్లీస్ట్ 3 to 4 విషెస్ ఫుల్ఫిల్ అయిపోతాయి మీకు. సో అంత పవర్ఫుల్ డే ఈ రోజుని తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. నేను చెప్పిన రెమెడీ తప్పకుండా చేసుకోండి. ఓకే. అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి కనిపిస్తుంది. మిథున రాశి అండ్ వృషభ రాశి, తులారాశి, కన్యారాశి కనిపిస్తున్నాయి. అండ్ మేషరాశి, కుంభరాశి కూడా కనిపిస్తుంది. సో లక్కీ నెంబర్ 2. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 888 టైప్ చేయండి. ఓకే. సో ఈ 8కి చాలా పవర్ ఉంటుంది మన లైఫ్లో. అసలు తెలుసా మీకు? 8ని ఇట్లా హారిజాంటల్గా పెడితే ఇన్ఫినిటీ సింబల్ కూడా వస్తుంది. ఇన్ఫినిటీ సింబల్ని మీరు జ్యువెలరీలో లాకెట్స్లా చేయించుకోవచ్చు, బ్యాంగిల్స్లో పెండెంట్స్ వేస్తున్నారు ఇప్పుడు, అలాంటి చేయించుకోవచ్చు, రింగ్స్ మీద డిజైన్ లాగా కూడా చేయించుకోవచ్చు. సో అలా ఆ ఇన్ఫినిటీ సింబల్ని మీరు జ్యువెలరీ లాగా వేసుకోవడం వల్ల కూడా మీకు చాలా అబండెన్స్ అయితే వస్తుంది, విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ఓకే. సో ఇదొక పవర్ఫుల్ నెంబర్ 8. సో కామెంట్ సెక్షన్లో 888 అని టైప్ చేయండి, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. వీడియో మీ దగ్గరికి వచ్చే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.